హలో భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏం లేదండి, పొద్దున్నే నేలకి చికాకు పడుతుందండి. ఏం రుచి దొరక్క సరే కదా అని ఫ్రిడ్జ్లోకి వెళ్తే ఒక కోడిగుడ్డు ఒక ఆలుగడ్డ దొరికిందండి. సరే కదా అని నేలకి పదును పెట్టేసేయండి. ముందుగా ఒక ఆలుగడ్డ తీసుకున్న, దాని మీద పొట్టు మొత్తం తీసేసుకున్నా అండి. శుభ్రంగా తీసేసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకున్నా. బాగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోండి అండి. అంటే అవి ఎలా ఉండాలంటే చీపురు పుల్లలాగా ఉండాలండి, అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడైతేనే ఆలుగడ్డలు తొందరగా ఉడుకుతాయండి. చూసారా ఎంత సన్నగా కట్ అవుతున్నాయో? అంత సన్నగా కట్ చేసుకోండి మీరు కూడా. తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక గిన్నెలో తీసేసుకోండి. చూసారా ఎంత సన్నగా కట్ అయినాయో? తీసేసుకున్న తర్వాత దాంట్లో ఒక కోడిగుడ్ని కొట్టేసుకోండి. కొట్టేసుకున్న తర్వాత దాంట్లో మీ నేలకి సరిపోయినంత ఉప్పు వేసేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసేసేయండి మీ నేలకి తగినంత. తర్వాత ఒక చిన్న గ్లాసులో సగం నీళ్లు పోసేసుకోండి. సగం అంటే సగం చాలండి. తర్వాత మొత్తం కలిసేదాకా కలిపేసుకోండి. మొత్తం కలవాలండి. చూసారా ఎట్లా కలుపుతున్నా అలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని అటు ఇటు అప్లై చేసేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపేసుకున్న దాని మీద పోసేసేయండి. పోసేసినప్పుడు ఒకే దగ్గర ఆలుగడ్డ ముక్కలు కుప్పలాగా పడతాయండి. అలా పడకుండా అలా వేరు చేసేసేయండి. ఎందుకంటే ఆలుగడ్డలు మంచిగా ఉడుకుతాయి. ఒకే దగ్గర కుప్ప పడితే త్వరగా ఉడకవండి. చూసారా అలా స్పూన్తో అలా అనేసేయండి చాలు. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసేసుకోండి. చూసారా అండి, ఒక సైడ్ మొత్తం కాలేసింది. మరో సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఇలా ఎందుకు మూత పెట్టేస్తున్నా అంటే ఆలుగడ్డలు మంచిగా ఉడుకుతాయండి. చూసారా అండి, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇక నేలకి రుచి చూపియండి. చూసారా ఫ్రెండ్స్, మన బ్రేక్ఫాస్ట్ ఒక కోడిగుడ్డు ఒక ఆలుగడ్డతో 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. దీని మీద నాకైతే టమాటా సాస్ అంటే ఇష్టం కాబట్టి దాని టమాటా సాస్ని లవ్ షేప్లో అప్లై చేసుకున్నా అండి. మీరు కూడా అలా అప్లై చేసుకొని గిఫ్ట్గా ఎవరికైనా ఇచ్చేసేయండి. ఇంప్రెస్ అవుతారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక నేలకి రుచి చూపించేసేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అయిపోయిందో? మామూలు లేదండి. దీన్ని మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హన్వి సురేష్ యూట్యూబ్ ఛానల్. ఉంటా అండి, బాయ్ మరి.